నుంచి టేగుబాక గ్రామంలో ఉన్నాము. మన రైతు దాసరి ప్రసాద్ గారు ఒక విత్తనం వేశారు. ఆ విత్తనం ఏంటి, ఎలా ఉంది అనేది మన ప్రసాద్ గారి మాటల్లోనే విందాము. నమస్తే అండి. ఎట్లుందండి, ఏ విత్తనము ఏంటి, ఏ కంపెనీ, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏంటి, ఒకసారి కంపెనీ గురించి కూడా విత్తనం గురించి కూడా ఒకసారి రైతులకు కూడా చెప్పండి. ఇదైతే బ్రహ్మ అన్న చేసింది. విత్తనం అయితే బాగుంది, దగ్గర కాపీ. ఎట్లుంది కాపు, ఎట్లుంది కాయలు, ఎట్లుంది కాయ కూడా సైజు బాగుంది. కాపు కూడా బాగానే పడ్డది. ఎక్కడ తెచ్చారన్న, ఏ షాప్ లో తెచ్చారు? భద్రాచలం అన్న ఆగ్రో షాప్ లో. ఆగ్రో షాప్ లో తెచ్చారా? ఎన్ని రోజులు అవుతుందని వేసేది? వేసి అవుతుందన్న 120 రోజులు. ఓకే, మీరు ఇంతకు ముందు వేరే వెరైటీలు వేసి ఉంటారు కదా, ఏదో వెరైటీ, దానికి దీనికి తేడా ఏం గమనించారన్న మీరు? ఇది కొంచెం బాగుందన్న, నల్లికి కూడా కొంచెం ప్రస్తుతానికి బాగుంది. నల్లికి తట్టుకుంటుంది అంటున్నారు మాక్సిమం. మీరు 2222 వేస్తే దెబ్బ నల్లి పడి మొత్తం మాడిపోయింది. ఓకే ఓకే అన్న. ఈవిడైతే ప్రస్తుతానికి అయితే పర్లేదు, మరి బాగుంది. అదే అన్న, మరి రైతులకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ఈ విత్తనం గురించి? అయితే వేసుకోదగ్గ విత్తనమే అన్న, వేసుకోదగ్గ విత్తనమే, బాగుంది. అదే ఈ విత్తనం పేరేంటన్నా? బ్రహ్మ. బ్రహ్మ ఏం కంపెనీ అన్న? సాగర్ సీడ్స్ వాళ్ళది. సాగర్ సీడ్స్ వాళ్ళది, బ్రహ్మ కంపెనీ. బ్రహ్మ అన్న. ఓకే అన్న, ఎక్కడ దొరుకుతాయంటన్నా? మన ఆగ్రో రైతు సేవా కేంద్రం, భద్రాచలం. భద్రాచలం. ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న.